అండి నమస్కారం. మీ పేరండి? పర్సా పోతురాజు. పర్సా పోతురాజు. పోతురాజు గారు, ఇప్పుడు ప్రతి నెల మీకు పింఛన్ వచ్చిందా? వస్తుందయ్యా. తీసుకునే వాళ్ళ? తీసుకుంటాం. మరి ఇప్పుడు నిన్న 1st తారీఖు కదా, వచ్చిందా? రాలేదండి. రాలేదు. అదేంటండి? ఏం చేద్దాం, మరి వాళ్ళు రేపు ఎల్లుండో అంటున్నారో, ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాని గురించి మేము కాపలా కాస్తున్నాం. ప్రతి నెల వచ్చేవాళ్ళు కదా వచ్చేవాళ్ళు. వాళ్ళు రాలేదు కాబట్టి చూస్తున్నాం ఎప్పుడు వస్తారని. అయితే మరి ఈ నెల ఎందుకు ఆపారో తెలుసా పోనీ వాలంటీర్? తెలియదు బాబు, మేము అడగలేదు. ఏదో మళ్ళీ కేసు చంద్రబాబు నాయుడు కేసు పెట్టారన్నట్టు తెలిసింది ఒక మాట, ఆడిళ్ళు అనుకుంటామే. వాలంటీర్లు వచ్చి ఇవ్వకూడదు అని చెప్పేసి పెట్టారు. అంటే మీరేమనుకుంటున్నారు మరి దానిపైన? మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉంది, ఏదో ఇవాళ కాదు రేపు ఇస్తారా అనుకుంటున్నాం, కానీ ఇట్లా ఆగిందని మనకు తెలియదు. అంటే మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏం వెళ్తాం ఇప్పుడు? అసలు నాకు యాక్సిడెంట్ అయింది, వెళ్ళలేకపోతున్నాను నేను. ఎప్పుడైందండి యాక్సిడెంట్? నెల అవుతుంది సార్. నెల దగ్గరికి వాళ్ళకి నెల అయింది. నెల అవుతుంది. మరి ఇప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి? తెచ్చుకోలేని పరిస్థితి ఏముంది. మరి ఎలా ఇప్పుడు మీ పరిస్థితి? ఎలా ఏం చేద్దాం? అట్లాగే మరి ఎవరన్నా వెళ్తామే, ఏదన్నా యాక్సిడెంట్ అయిన నెల అవుతుంది. వాలంటీర్లు వచ్చి ఇచ్చేటప్పుడు అయితే మీకు బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు రాలేదుగా, మరి మనం వెళ్ళి అక్కడ ఉండాలంటే బాధగా ఉండాలి. మరి ఎలా ఉండగలరు? యాక్సిడెంట్ అయింది కదా. అదే ఏం చేద్దాం మరి, ఎట్ట ఒకటి వెళ్ళాలి కదా. అంతేగా, మరి ఏం చేద్దాం? వెళ్ళకపోతే పింఛన్ రాదు. 3000 మళ్ళీ. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఆదమ్మ. పింఛన్ వస్తుందండి మీకు? నెలకు వస్తుంది. నెల తీసుకునేదానివి? ఏ రోజు తీసుకునేదానివి? 1st తారీఖు నాడే ఇచ్చేవాడు ప్రతి నెల. మరి నిన్న 1st తారీఖు వచ్చిందా? వారంటీలు తీసేసారుగా మరి, అందుకని ఆఫీస్లోకి వెళ్ళి తెచ్చుకోమన్నారు. అది 3వ తారీఖు నాడు ఇస్తానన్నారు. ఎందుకని వాలంటీర్లు తీసారండి? మనకేం తెలుసు అయ్యా, అవి రాజకీయ నాయకులకి తెలిసింది. మరి నీకు వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవడం? వాళ్ళు ఉన్నప్పుడే బాగుంది. వాళ్ళు ఉన్నప్పుడైతే గమ్ముకుని వచ్చేవాళ్ళు ఇంటి దగ్గరికి. ఓ ఫోటో లేకపోయినా ఫోటో మా అని కాకేసేవాడు. సంతోషంగా చెప్తున్నావు. నిజమేగా మరి. ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళాలి. ఏ టైం ఇస్తాడు? ఆఫీస్ కాడికి వెళ్ళాలి, నుంచోవాలా, లైన్లో ఉండాలి. మరి అలాంటివి ఉండేగా బాబు. మరి ఏం చేద్దాం? వాళ్ళ చేతుల్లో పనిగా. మనం చేసేది ఏమన్నా ఉందా? లేదుగా. మరి ఇప్పుడు మరి ఎందుకు అని ఆపిచ్చారంటావు చంద్రబాబు గారు? మనకేం తెలుసు? తెలుసా చంద్రబాబు గారు? తెలుసా చంద్రబాబు గారు? ఎందుకు తెలియదు? మరి ఆయనే ఇప్పుడు వాలంటీర్లు వద్దు, ఈ నెల ఆగాలి అని చెప్పేసి కేసు పెట్టారు ఆయన అనుచరులు. అవునా? అందుకని మీకు వాలంటీర్లను ఆపిచ్చాడు. ఎవరు కావాలి నెక్స్ట్ మీకు? జగనే కావాలా. ఎందుకని? వారంటీలు నేస్తాడని. వాలంటీర్లు నేస్తాడని. మీకైతే నచ్చింది వాలంటీర్లను పెట్టడం? ఎడతో నచ్చింది. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఇస్తా అంటున్నాడు పింఛను. జగన్ ఇచ్చేది 3000. చంద్రబాబు గారు 4000 ఇస్తా అంటున్నాడు. వాళ్ళకి ఎర్రెత్తింది. రాజు కింకిరీడు అవ్వాలి, కింకిరీడు రాజు అవ్వాలని ఏదో చెబుతా ఉంటారు. మనకు నచ్చింది మనం వేసేస్తా ఉంటాం. ఈ మూటలు తప్పు. ఈ మూట కాడ ఒకసారి తీయ్యా, మూట తీయి. ఈ మూటలు తప్పవుగా. మన లెక్క ప్రకారం మనం వేసేస్తాం, దేవుడి చెప్తాం. ఇప్పుడు వారంటీలు ఉంటే మాత్రం ఇంటి దగ్గరికి వచ్చి చెప్తున్నారు. నువ్వు పొద్దున్న వెళ్ళి అది అమ్మేస్తావా? తెల్లారుజాము 4ంటికి వెళ్తాం. మరి ఇప్పుడు నువ్వు పింఛన్ తెచ్చుకోవాలంటే అది ఆపుకొని వెళ్ళి తెచ్చుకోవాలా? ఆపాలి మరి. ఆపాలా, లైన్లో ఉండాలా, అదంతా చేసుకోవాలి. అదంతా చెయ్యాలి. మరి ఓ రోజు వ్యాపారం మానేసి వ్యాపారం ఆగిపోవాల్సింది. ఆ రోజు ఆగిపోవచ్చింది. ఆగిపోయినా వ్యాపారానికి వెళ్ళొచ్చు, లైన్లోకి వెళ్ళాలా. మళ్ళీ లైన్లోకి. నెల నెల పింఛన్ వస్తుందా? నెలకు వస్తుంది. ఈ నెల ప్రతి నెల వస్తుంది. ఈ నెల రాలేదు. ఈ నెల రాలేదు. ఏమైంది ఈ నెల? మరి ఏమోనయ్యా, మరి రాలేదు ఇంకా. 1st తారీఖు వచ్చేసేదా? ప్రతి నెల 1st తారీఖు ఎత్తుకొచ్చి వాళ్ళని పొద్దున్నే ఇచ్చేసేవాళ్ళు. ఎత్తుకొచ్చి 6 అయ్యే వరకు 7 అయ్యే వరకు ఇచ్చేసేవాళ్ళు. ఇంటికల్ ఇచ్చేవాళ్ళు. ఈ నెల ఏమైందంటే చంద్రబాబు గారు వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు వచ్చి ఇవ్వకూడదు అని చెప్పేసి కేసు పెట్టారు. మరి అట్టా బతుకమయ్యా మేము. మరి అట్టగయ్యా ముసలాళ్ళు. మరి మరి
మరి మేమేమో ఆకుకూరలు అమ్ముకునేవాడు మరి ఇయ్యగా అమ్ముకుని బతకాలి మరి మరి నిత్యం తట్టేసి 1 గంటకు 12ంటికి వచ్చి అప్పుడు వండుకుని తినాలి మరి మాతో 12 1 గంట అయ్యిద్ది అప్పుడు వచ్చి మేము అమ్ముకుని బతకాలి మరి మరి ఏం చేస్తాం అప్పుడు మేము అప్పుడు మాకు రాదులో లేదే మేము అప్పుడు పెళ్ళైన కొత్తగా రామారావు ఇచ్చినప్పుడు పెళ్ళైన కొత్త మాకు సైకిల్ గుర్తు చంద్రబాబు గారు ఇచ్చారు అప్పుడు ఇచ్చారు అప్పుడు ఇచ్చారు అంట 200 ముసలి వాళ్ళకి అప్పుడు అవును అంతేనా అప్పుడు అంతేనంట మరి అదైనా ఇంటికి వచ్చే వాళ్ళే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఆఫీస్ కాడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఆఫీస్ కాడికి వెళ్ళే వాళ్ళ వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే 200 కోసం 200 ఇచ్చేవాళ్ళంట తర్వాత 1000 రూపాయల కాడికి ఇచ్చాడు మళ్ళీ 2000 కాడ చేసాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు 3000 ఇస్తున్నారు 3000 ఇస్తున్నాడా 3000 ఇంటికి వచ్చి ఇస్తున్నాడా ఇంటికి వచ్చి ఇస్తున్నాడు ఇచ్చాడంట చంద్రబాబు గారు మరి ఏమని మనకే బాబు వాలంటీర్లు ఇవ్వద్దు మీరే వెళ్ళి తెచ్చుకోని అంటున్నారు మరి మీరు వెళ్ళి తెచ్చుకోగలరా ఏం వెళ్తాం బాబు మేము తెల్లారులు ఎత్తి తాముకుని వచ్చి వండుకు తిని ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం ఆఫీస్ వెళ్ళాలంటే పని ఆగాల మరి ఒక రోజు ఆపుతారు 2 రోజులు ఆపుతారు ఎన్ని రోజులు ఆపుతారు మనకి ఏం తెలుసు బాబు మరి నవ్వదు కదా మరి 4 గంటలు చల్లాలి జనాల మీద వెళ్ళి ఇక చెమటలు కాచుకుంటే ఆ ఎండలో కూర్చోవాలి మళ్ళీ వచ్చి కూరలు కట్టుకోవాలి ఇంత కష్టపడుతున్నావే మరి ఆ పెన్షన్ నీకు ఎంత ఎలా ఉపయోగపడిద్ది మరి ఏదోటి తెచ్చుకుని తింటాం అయ్యా మరి పెన్షన్ వస్తేనే మరి అట్టగా తింటున్నాం అయ్యా మందుల వాళ్ళం మేము నాకు క్యాన్సర్ రోగం నాకు క్యాన్సర్ ఉంది అది తేడా దాన్ని మరి అమ్ముకుని క్యాన్సర్ అయ్యా తేడా అయ్యా నాకు క్యాన్సర్ తేడా మందులు చాలతలు అయ్యి కాడాను బాబు మరి అట్ట ముసలోడేమో మందులు మరి అంతే గిట్టకాడ చేసుకోను నేను ఎట్టుంటానయ్యా క్యాన్సర్ మనిషి నేను ప్రతి నెల 1వ తారీఖే ఇచ్చేవాళ్ళు ఈ నెల అందలేదు మరి నీ మందుల పరిస్థితి ఏంది మరి అదే అయ్యా మరి 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 మాకేం తెలుసు బాబు అదంతా మరి వాళ్ళకే తెలవాలి మాకు తెలవాలి అయ్యా అంతేగా మరి ఇబ్బంది పడుతున్నాను ఇబ్బంది కాదయ్యా మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మరి ఏంటి మేమంటే ఆ మందులు తెచ్చుకుని అట్టగా బతుకుతున్నాం మరి ఆ డబ్బులు ఇచ్చుకుని మరి ఆయన ఇచ్చినగా బతికేది మరి జగన్ గారిని ఇయ్యొద్దు అంటున్నాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏమన్నా క్యాన్సర్ ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు అంటకి ఇప్పుడు ఈయన పేరేంటి ఆయనగా మరి నీకైతే ఆయన వచ్చినప్పుడు బాగానే ఉంది జగన్ గారు వచ్చినప్పుడు ఇంటింటికి వాలంటీర్లు పెట్టడం వాలంటీర్లు ఇచ్చారు బియ్యం కాడ తెచ్చి మా బజార్లో ఆయన గెలిపిమంటున్నాడుగా చంద్రబాబు గారు నన్ను గెలిపియండి నేను జగన్ కంటే బాగా చేస్తాను జగన్ పాలన నచ్చిందా చంద్రబాబు గారి పాలన నచ్చిందా జగన్ గారే బాగానే చేస్తున్నాడు అయ్యా మరి చేయమట్టేగయ్యా మరి ఇస్తుంటాడు పార్వతి ఓకే పెడన నియోజకవర్గం చెప్పండి అక్క ప్రతి నెల మీకు పెన్షన్ వస్తుంది ఎవరు ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు తెచ్చి ఇంటికాడ ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు మరి ఈ నెల ఏమైంది ఈ 1వ తారీఖు 1వ తారీఖు అంటే పంచాయతీ ఆఫీస్ కాడకి వచ్చి తీసుకోమని చెప్పారంట వాలంటీర్లు ఆపేయమని చెప్పారంట అదేంటి వాలంటీర్లు మీకు ప్రతి నెల ఇచ్చేవాళ్ళు కదా ఇచ్చేవాళ్ళు మరి పైకాడ ఆపేయమని చెప్పారంట తెలుసా ఎవరు ఆపారు ఎందుకు ఆపారు తెలీదా చంద్రబాబు గారు తెలుసా మీకు తెలుసు ఆయన అనుచరులు కేసు వేశారు వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పేసి ఓకే అట్లా ఇప్పుడు మరి మీకు వాలంటీర్ల వల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది ఇంటికి వచ్చి అన్ని ఇస్తున్నారుగా మరి మేము వెళ్ళకోకుండా ఓకే మరి వాళ్ళని ఆపించేసారు ఏంటి ఆపించారంటారు చంద్రబాబు గారు ఏమో అయ్యా మన తెలదు పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి అడిగి కనుక్కుంటాం ఓకే ఇప్పుడు మీరైతే వెళ్ళగలరు ఆఫీస్ కాడికని వెళ్ళగలరు మరి వేరే పెన్షన్ తీసుకున్నారు అవునుగా మరి ముసలోళ్ళు వెళ్ళలేరుగా మరి దాన్ని బట్టి అడుగుతాం అడిగి ఇప్పుడు మీకు ఎవరు కావాలి అక్క వాలంటీర్లు పెట్టిన జగన్ గారు కావాలా లేదంటే చంద్రబాబు గారు కావాలా జగన్ గారు కావాలనేక గెలిపించింది ఈసారి వాలంటీర్లు ఉంచుతాను చంద్రబాబు గారు అంటున్నారు 4000 పెన్షన్ ఇస్తాను మీకు నన్ను గెలిపించండి అని అంటున్నారు 4000 పెన్షన్ ఇచ్చినా 3000 పెన్షన్ ఇచ్చినా జగన్ గారికి వేస్తాం కానీ ఓటు ఇప్పుడు అతనికి వేయంగా ఎందుకనక్క ఇంటింటికి వారింటి తెచ్చిచ్చే బియ్యము రైస్ అవన్నీ ఇంటింటికి తెచ్చిస్తున్నారు కదా అది సో అందుకని మీకు మళ్ళీ జగన్ ఆయన కూడా ఇస్తా అంటున్నాడు కదా జగన్ కంటే ఏమో ఇచ్చేదా ఆ నమ్మకం లేదుగా ఇచ్చేదాకా గతంలో కూడా ఇవ్వలేదా మీకు గెలిచాడు కదా అప్పుడు కూడా గెలిచినప్పుడు రాలేదు అమ్మాయి అన్ని
ఇవన్నీ మీకు ఈ 5 ఏళ్లలోనే వస్తున్నాయా? అవునుగా మరి. ఇంతకుముందు ఆయన కూడా ఇచ్చాడంట చంద్రబాబు గారు, కాకపోతే జగన్ గారు పేర్లు మార్చి మళ్ళీ ఇస్తున్నాడు అంట. ఇంటింటికి రాలేదమ్మా అప్పుడు, వెళ్ళి మేమే తెచ్చుకున్నాం. మీరే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. వెళ్ళి తెచ్చుకునేటప్పుడు ఎలా ఉండేది అక్క పరిస్థితులు? అంతేగా, బాధలేగా. ఆ. పనులు మానుకుని ఈ మానుకుని అవి మానుకుని అన్ని మానుకుని వెళ్ళాలిగా. పింఛన్ అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు మామూలుగా? అప్పుడు 1000 రూపాయలు. 1000 రూపాయలకి మీరు మళ్ళీ పనులు మానుకొని వెళ్ళేవాళ్ళు ఆ రోజు. అవునుగా మరి. ఇప్పుడు 3000 ఇస్తున్నారు. పనులు ఏమైనా మానుకుంటున్నారా? లేదు, ఇంటికి తెచ్చేస్తున్నారు. ఇంటికే తెచ్చిస్తున్నారు. ఏ టైంకి తెచ్చిస్తారు అక్క? పొద్దున్న 6 నుంచి సాయంకాలం 5 వరకు ఇస్తారు. అందరూ 6 అని చెప్పేసి మీరు అంటున్నారా, లేదంటే నిజంగానే తెచ్చిచ్చారు? లేదు, 5 నుంచి సాయంకాలం 5 వరకు ఇస్తారు. ఎప్పుడైనా మార్నింగ్ మీకు కుదరపోయింది అనుకో, రేపు ఆఫీస్ కాడకి వెళ్ళి తెచ్చుకుంటాం. ఓకే, అది సరే.